అంతరిక్ష యాత్ర చేస్తున్న భారత సంతతి వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం నేడు భూమికి తిరిగి చేరుకోనుంది. భారత కీర్తి పతాకను అంతరిక్షంలో ఎగురవేసి శుభాంశు శుక్లా భూమి మీదకు తిరుగు పయనమయ్యారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా అంతరిక్ష నౌకలోకి సురక్షితంగా ప్రవేశించారు. అనంతరం హాచ్ మూసివేయబడింది. శుక్లా ఇతర సిబ్బంది లోపల స్థిరపడగానే డిప్రెషరైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సాధారణంగా పూర్తి కావడానికి 1 గంట సమయం పడుతుంది. అన్డాక్ చేయడానికి ముందు డ్రాగన్ అంతరిక్ష నౌక స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్పేస్ ఎక్స్, నాసా బృందాలు సంయుక్తంగా తుది గో లేదా నోగో పోల్ను నిర్వహిస్తాయి. కమాండ్ జారీ అయిన తర్వాత డ్రాగన్ ఐఎస్ఎస్ మధ్య డేటాను అందించే కీలక వ్యవస్థలు ఓపెన్ అవుతాయి. డ్రాగన్ క్యాప్చర్ హుక్ను విడదీస్తుంది. దీనికి దాదాపు 4 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత అన్డాకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి డ్రాగన్ దాని థ్రస్టర్లను కాల్చుతుంది. ఆక్సియం స్పేస్ ప్రకారం సిబ్బంది ఐఎస్టీ సాయంత్రం 4:35 ఐఎస్ఎస్ నుంచి అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అన్డాక్ చేసిన తర్వాత సిబ్బంది దాదాపు 22.5 గంటల తర్వాత సిటీ ఉదయం 4:35 అంటే భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3:01 కాలిఫోర్నియా తీరంలోకి చేరతాయని భావిస్తున్నారు. నాసా నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం డ్రాగన్ అంతరిక్ష నౌక 580 పౌండ్ల కార్గోతో తిరిగి వస్తుందని చెప్పింది. ఇందులో 60 కంటే ఎక్కువ ప్రయోగాల నుంచి విలువైన డేటా తీసుకురాబోతున్నారని వెల్లడించింది.